అమరావతికి 77,000 కోట్లు అవసరమైతే 16 ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు ఇప్పటికీ 31,000 కోట్లు సమీకరించుకున్నాం. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక ఊతం ఇవ్వాలి. ఏపీకి ఆదాయం లేదు, రెవెన్యూ లోటు పెరుగుతుంది. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక సాయం చేయండి అని చెప్పిండు. నిన్న వాళ్ళు వచ్చారు, 16th ఫైనాన్స్ కమిషన్ వస్తే మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి అమరావతి గురించి, పోలవరం గురించి, ఇంకేదో ఏపీలో జరుగుతున్న విషయాల గురించి చెప్పి దాంట్లో ప్రధానంగా అమరావతి విషయంలో రాజధానికి 77,000 కోట్లు అయితే ఇప్పటికి ఒక 30,000 కోట్లు 31,000 కోట్లు సమీకరించుకున్నాం. మిగతాయి మమ్మల్ని అర్థం చేసుకొని ఇవ్వండి అంటున్నాం. ఈయనకు కాదు మీరు చెప్పాల్సింది, మోడీ దగ్గర పోయి చెప్పాలి. ఆర్థిక సంఘం చైర్మన్ ఒకడు ఏం చేస్తాడు అర్థం చేసుకొని, ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పిస్తే ఈయనకి చెప్తారే అయిపోయాయి. ఆర్థిక సంఘం 30 కాదు 40 కోట్లు అయినది, 40,000 కోట్లు అయినది. ఇక్కడికి వచ్చినప్పుడు అర్థం చేసుకోండి అని అక్కడ పోయి మరి ఏం చెప్తున్నాడు, ఢిల్లీ పోయి ఏం మాట్లాడడం. ఈడకి వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోండి, చూడండి మాకెళ్ళి కాస్త మేము వెనకబడి ఉన్నాం. ఎందుకు వల్ల బనకచెర్ల మరో కాళేశ్వరం పొరుగున ఉన్న తెలంగాణలో భారీ అంచనాలతో చేపట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మించిన ప్రాజెక్టు. దీనికి 63,382 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్లు చూపించగా పూర్తయ్యేసరికి 1,50,000 కోట్లు అయింది. డబల్ అయిపోయింది, డబల్కి మించింది అవుతుందని అంచనా. కానీ దీనివల్ల దక్కే ప్రయోజనం కంటే కాగితాల మీద చూపించినవి చాలా ఎక్కువ. వార్షిక నిర్ణయం చాలా తక్కువగా చూపిస్తే ఏడాదికి వీటి అమ్మకాల ద్వారా 1,019 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. తెల్ల ఏనుగు అవుతుందంటున్న నిపుణులు గోదావరి వరద జలాలపై ఆధారపడితే నష్టమే. 80,000 కోట్ల ప్రతిపాదనలు ఇంకెంత పెరిగాను. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యం వచ్చేది 18%. నిర్వహణకు ఏటా 11,176 కోట్ల ఖర్చు, 12,294 కోట్ల ఆదాయం. దీనికి బదులు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్తే ఎక్కువ ఫలితం. ఇది బనకచెర్ల అనే ప్రాజెక్టు మరో కాళేశ్వరం కాబోతుందట. కాళేశ్వరం 63,000 కోట్లతో 63,352 కోట్లతోనే డిపిఆర్ ఇచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు అది పూర్తి అయ్యేటప్పటికి 1,50,000 కోట్లు అయింది. దాని నుంచి ఇవాళ వచ్చేది ఏంటంటే సున్నా, ఏం లేదు. ఏదో కొన్ని లక్షల ఎకరాలు పంట వస్తుంది, కానీ దాని నుంచి వచ్చే ఆదాయానికి ఆయన పెట్టిన ఖర్చుకి మెయింటెనెన్స్ సంబంధం లేదు. ఇవాళ రేపు బనకచెర్ల కూడా అదే కాబోతుందంట. 80,000 కోట్లతో డిపిఆర్ ఉందట. ఆ 80,000 కాస్త 2,00,000 కోట్లు అయిద్దా, 1,60,000 కోట్లు అయిద్దా అయ్యే అవకాశం ఉంది అప్పటికి. మరో కాళేశ్వరం అంటే అదే అర్థం. దాని తోడు దానికి ఒక 11,176 కోట్లు ఖర్చు అయిద్దట నిర్వహణకి ఒక సంవత్సరానికి. దాని మీద వచ్చే ఆదాయం ఏంటంటే 12,294 కోట్లు, అంటే ఒక 1,000 కోట్లు ఉంటుందట లాభం. దీనికంటే ఉన్నటిని చక్కగా పూర్తి చేసుకుంటే మంచిది. కొత్తవి పట్టించేయమని ఒకసారి, బనకచెర్ల అని ఒకసారి, అసలున్న పోలవరాన్ని కరెక్ట్ చేయండి. అసలు ఫస్ట్ నుంచి ఉన్న పోలవరం జీవనాడి ఆంధ్రాకి అనే దాన్ని పూర్తి చేసి జీవనాడి చేయండి. దాని ఎత్తున 45 ఉంటే 41 తగ్గించి ఈ పాపం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆయన ఖాతాలు వేసి పాపం ఎవరిదైనా ఇవాళ కట్టేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది వదిలిపెట్టేందో బనకచెర్ల అని కొత్త చెప్పమని చేస్తాడు.